ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. 6 అంటే ఇలా, 4 అంటే ఇలా, అత్తమ్మ రుచులంటే ఇలా కదా. ఈ మూడింటిని ప్రపంచంలో ఎవ్వరూ మార్చలేరు, మర్చిపోలేరు. అందుకే ఈరోజు అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మా అత్తమ్మ ఇలా అనిపించే వంట చేయడానికి రెడీగా ఉంది. పిలిచేద్దాం. ఈరోజు అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మనందరికీ ఎంతగానో ఎన్నెన్నో మంచి మంచి రుచులు నేర్పిస్తున్న మన శ్రీదేవి అత్తమ్మ వచ్చేస్తున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన శ్రీదేవి అత్తమ్మకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ శ్రీదేవి అత్తమ్మ. హాయ్ వీణా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా అత్తమ్మ. మీ చేతి రుచికరమైన వంటలు తిని తిని బాగా లావైపోతున్నా అంటున్నారు అందరూ. కానీ మా అత్తమ్మ వంటలు అస్సలు మిస్ అవ్వద్దు ఏ వంకతోను. అదే తినాలి, వాకింగ్ చేయాలి, తిండి కూడా తినాలి. తినకుండా మనం ఎలా నోరు కట్టేసుకుంటే అసలు అత్తమ్మ ఇంత రుచిగా చేస్తే తినకుండా ఎలా ఉంటాను? అవునా కదా. తినాలి, వాకింగ్ చేయాలి. ఏం చేస్తున్నారు అత్తమ్మ ఈ రోజు? నీకు కష్టం లేకుండా అసలు ఎవరైనా గెస్ట్లు వస్తే సింపుల్ గా చక్కగా చేసి ఖర్చు కూడా లేకుండా మంచి సబ్జా తోటి షర్బత్. యాక్చువల్లీ ఈ షర్బత్ పేరు ఎక్కువ మనం వింటుంటాము. ఎలా చేయాలి, ఎలా చేస్తారు, రెడ్ కలర్ లో ఉంటుంది, భలే ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ సబ్జాలతో లస్సీలో మిక్స్ చేసి కొన్ని హోటల్స్ లో ఇస్తారు. అవి ఎంత టేస్టీగా ఉంటాయో. మనం ఎలా చేసుకోవాలి అనుకుంటాం కానీ మళ్ళీ దాని తర్వాత దాని గురించి అంత అంటే మెయిన్ ప్రాసెస్ ఒకటి చూసుకొని ఫ్లేవర్స్ మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. యాక్చువల్ గా సబ్జాలు ఒంటికి చాలా మంచిది. వడగాల్పులకి ఎండల్లో బయట నుంచి వచ్చిన వాళ్ళకి అది ఇస్తే వడగాల్పులు అవి తగలకుండా దెబ్బ తగలదు, మెయిన్ బాడీకి చాలా మంచిది. అది తెచ్చి పెట్టుకున్నాం అనుకో మనకి ఆ మంత్ అంతా వచ్చేస్తుంది. చీప్ గాను మనకి ఎక్కువగా వచ్చే ఎనర్జీ డ్రింక్ అనుకో. అసలు ఎండాకాలంలో సబ్జా గింజలతో తయారు చేసుకున్న ఏదైనా ఏ జ్యూస్ అయినా తాగితే గనక వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్తున్నారు అత్తమ్మ. మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. మరి ఈ రోజు మీరు చేయబోతోంది సబ్జా తోటి షర్బత్. మరి ఈ రోజు మా అత్తమ్మ తయారు చేయబోతున్న సబ్జా షర్బత్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సబ్జా షర్బత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సబ్జా గింజలు, నిమ్మకాయ రసం, పంచదార, ఉప్పు, నల్లుప్పు, స్ట్రాబెర్రీ సాస్. సో అత్తమ్మ అన్ని వెరైటీగా ఉన్నాయి, అన్ని రెడీ. కొన్ని నాకు తెలిసినాయి కానీ కొన్ని తెలియలేదు. నానబెట్టిన షర్బత్లు తెలుసా? ఇదేం లేదు, షర్బత్ అంటే ఇవి. యాక్చువల్గా ఇవి ఏంటంటే తులసి విత్తనాలు అంటారు. ఇవి మామూలుగా నల్లగా చిన్న చిన్నగా ఉంటాయి. మనం నానబెట్టుకోవాలి ఒక 15 మినిట్స్. సబ్జా గింజలు కదా? సబ్జా గింజలు. ఇది నానబెట్టిన తర్వాత ఇలా అవుతుంది అనమాట. ఇది ఒకటి ముందు రెడీ చేసుకోవాలి. ఇంకా మనకి కొత్తిమీర పేస్ట్ చేసేసి వాటర్ తో పేస్ట్ చేసి ఉంచుకోవాలి. అలాగే ఇంకోటి స్ట్రాబెర్రీ సాస్. ఇది బజార్ లో దొరుకుతుంది. లేదు అంటే మనకి ఒక స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఉంది అనుకో ఇంట్లో, దాన్ని బాగా మ్యాష్ చేసేసి అంటే గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసేసి పేస్ట్ చేసి కూడా వాడుకోవచ్చు. ఏ ఫ్రూట్ అయినా వాడుకోవచ్చు. అంటే ఈ రోజు అత్తమ్మ మన కోసం 2 ఫ్లేవర్స్ చేస్తున్నారు. 3 ఫ్లేవర్స్. 3 ఫ్లేవర్స్. ఒక దెబ్బకు 2 పిట్టలు. ఐడియా ఉందా? 3 పిట్టలు. ఇప్పుడు 3 పిట్టలు. సో మా అత్తమ్మ ఒక్క దెబ్బకు 3 పిట్టలు పడైపోతున్నారు. అవేంటో చూద్దాము. ముందుగా ఏం చేయాలి చెప్పండి అత్తమ్మ. ఏం లేదు, ఈ రోజు స్టవ్ వెలిగించేది ఏమి లేదు. మనం హాయిగా కలుపుకోవడం, తాగటం అనమాట. సో ఫస్ట్ ఒక జార్ తీసుకొని దీంట్లో నువ్వు చల్లటి వాటర్ పెట్టాను అక్కడ, అది వేసేయి. చల్లటి నీళ్ళు. చాలు. నానబెట్టిన సబ్జా గింజలు మనము ఒక 3 గ్లాసెస్ చేసుకుంటాం అనుకో, ఒక 4 వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు దాన్ని చిలకాలి. అక్కడ దాన్ని పెట్టి చిలకాలి. బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులో షుగర్ వేద్దాము. నీకు రోల్తో కొట్టి 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 అదొక ఎక్సర్సైజ్. ఇది ఇప్పుడు తిప్పటం, తిప్పి ఇంకొక ఎక్సర్సైజ్. ఈ చక్కెర కరిగే వరకు తిప్పుతూనే ఉండాలి. అలాగే. ఎంత బాగుందో ఇలా అంటుంటే. కొంచెం లైట్ గా సాల్ట్ వేయాలి. నానబెట్టిన సబ్జా గింజల్ని చల్లటి నీళ్ళలోకి తీసుకున్నాం మనం. తర్వాత దానికి సరిపడా పంచదార వేసి బాగా కరిగేదాకా ఇలా కలపాలి. ఇలా ఏమంటారు దీన్ని? చిలకాలి. దానిలో కొద్దిగా సాల్ట్ వేసాం. నెక్స్ట్ ఇది బ్లాక్ సాల్ట్ అంటారు. ఇది కొంచెం వేసుకోవాలి.
బ్లాక్ సాల్ట్. ఇప్పుడు అలాగా అన్ని కరిగిపోయిన తర్వాత నిమ్మరసం. ఇలా అన్ని కలిసిపోవాలి. చక్కెర కరిగిపోతే ఇంకా జ్యూస్ రెడీ అయిపోయినట్టే మనకి. ఒకసారి చూడొచ్చు కూడా కరిగిందా లేదా అని. మనం కరిగిపోయిందా, ఇంకా నీకు పని ఎక్కువ చెప్పడం ఇష్టం లేదు నాకు. ఐడియా వస్తే కోడలు కూడా ఎలా పని చేస్తుందో తెలుస్తుంది. కింద కనుక మనకి చక్కెర కనపడిపోతే అదంతా కరిగిపోయినట్టే. సో మా జార్లో అయితే లేదు, మాకు మొత్తం షుగర్ రెడీ కరిగిపోయింది. సో ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం. అంతే. సో మా గ్లాస్ కూడా రెడీగా ఉంది. అంత వేయకండి, దీంట్లో 3 టైప్స్. ఈ షర్బత్ తోటి 3 వెరైటీస్ చేద్దాం. ఇది ప్లెయిన్ షర్బత్. అయితే చిన్న గ్లాస్ తీసుకుందాం మొత్తం. ఓకే, ఇది ప్లెయిన్ కదా. ప్లెయిన్ లో మన ఏం లేదు, నానబెట్టిన సబ్జా గింజలు, కొద్దిగా లెమన్ ఫ్లేవర్, బ్లాక్ సాల్ట్, మామూలు సాల్ట్, నిమ్మరసం. ఇది ప్లెయిన్ సబ్జా షర్బత్. నెక్స్ట్ ఫ్లేవర్ షర్బత్ చేయబోతున్నాం. ఒకసారి గ్లాస్ ఇస్తావా? అది ఈ గ్లాసా? వావ్. స్ట్రాబెర్రీ కానీ మన ఇష్టం, ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. మ్యాంగో. దీంట్లో షర్బత్. ఇది ఒక ఎంత అందంగా ఉందో చూడటానికి, తాగుతోంది ఇప్పుడే. పైనుంచి కొంచెం వేద్దాం. సో ఒకటి ప్లెయిన్ సబ్జా షర్బత్ అయిపోయింది, ఒకటి ఫ్లేవర్ స్ట్రాబెర్రీ సాస్ షర్బత్ అయింది. ఇప్పుడు మిగిలిన జ్యూస్ లో కొత్తిమీర వేస్తున్నాం. ఇంకొక గ్లాస్, ఒక స్పూన్, ఒక గ్లాస్ ఇక్కడ పెడతాం. నెక్స్ట్ ఇది ఇందులో వేయకలా, ఇందులో వేసేస్తే మనకి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఓకే, కొత్తిమీర ఫ్లేవర్ లో అదంతా వేసేయచ్చు. పెద్ద గ్లాస్ కదా, బాగా కలిపి అలిసిపోయావు కదా, ఇదంతా నీకే. అసలు ఇంత ఈజీ షర్బత్ తయారు చేయటం అని తెలిస్తే ఇప్పుడు ఆ డ్రింక్లన్నీ ఆపేసి ఇంట్లో ఇది ఒక్కటి తయారు చేసి ఇచ్చాను. నానబెట్టిన సబ్జా గింజలు ఉంటే చాలు, ఇలా మనం 3 రకాలు చేయొచ్చు. ఎంత బాగున్నాయి కదా 3 రకాలు. ప్లెయిన్ షర్బత్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ షర్బత్, అలాగే కొత్తిమీర స్పెషల్ ఫ్లేవర్ షర్బత్. బాగున్నాయి కదా 3. చక్కగా ఇలా మేమే ఎంత 10 నిమిషాలు మాకున్న టైము, 10 నిమిషాల్లో 3 షర్బత్తులు చేసాం. మీకు ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు టైం ఉంటే ఎన్ని తయారు చేయొచ్చు. ఎంత బాగున్నాయో ఇప్పుడు నేను ఒక్కొక్కటి టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పేస్తా. సమ్మర్ లో కూల్ గా షర్బత్. ఏం షర్బత్ చెప్పు? సబ్జా షర్బత్. ఏం రకాలు చేస్తాము? ఒకటి ప్లెయిన్ షర్బత్, ఒకటి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ షర్బత్, ఒకటి కొత్తిమీర షర్బత్. నేను ఎగ్జామ్ బాగా పాస్ అయ్యానా? చాలా బాగా. ఎన్ని మార్కులు ఇచ్చారు? 100కి 100. గిఫ్ట్ ఈ 3 షర్బత్తులు నీకే. బాగుందంటే నీకు ఉంగరం ఇచ్చేస్తా. నేను నిజం చెప్తానే. సో ఫస్ట్ ప్లెయిన్ షర్బత్ టేస్ట్ చేసేస్తున్నాను. మా అత్తమ్మకు లేదు, నీకే ప్లెయిన్. ఇది ఏమేసారు అత్తమ్మ? ఇందులో ఏం వేయలేదు కదా. బ్లాక్ సాల్ట్ దాని ఫ్లేవరా? అంతే, దాందే. అదిరిపోయింది. సో ఇప్పుడు ఇది ఆబ్వియస్లీ మన పిల్లలకి బాగా నచ్చుద్ది. పిల్లలు పెద్ద వాళ్ళకి, ఇదేమో ఇంట్లో పిల్లలకి. స్ట్రాబెర్రీ ఫ్లేవరు సబ్జా గింజలతో కలిస్తే ఇంత టేస్ట్ ఉంటుందా? అదిరిపోయిందండి. నెక్స్ట్ కొత్తిమీర. హెల్దీ డైట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, చక్కగా జుట్టు పెరగాలనుకున్న వాళ్ళకి ఈ కొత్తిమీర సబ్జా షర్బత్ తాగితేందే ఇప్పుడు ఈ 3 ఫ్లేవర్లు నీకు ఏది బాగా నచ్చింది? అదిరిపోయింది అత్తమ్మ. కొత్తిమీర షర్బత్ అదిరిపోయింది. ఇవన్నీ ఓకే. ఇది ఒక టేస్ట్. ఇది పిల్లలకి నచ్చేలా కొంచెం తీయగా అలా ఉంది. అసలు ఇది అయితే ఎంత బాగుందో, అంటే వేడి మొత్తం ఇలాగే గొంతులోకి ఇలా చల్లగా అనిపిస్తుంది, అలా హాయిగా అనిపిస్తుంది.
ఏమైనా మనకి ఇంట్లో అన్ని అందుబాటులో ఉండేటివి ఇవన్నీ. కష్టపడి మనం ఏమి ఎక్కడి నుంచో తేవక్కర్లేదు. సో అట్లా మనకి ఇష్టమైతే ఇట్లా చేసుకోవచ్చు, ఇంకా కర్డ్ తో చేసుకోవచ్చు, పెరుగుతో కూడా చేసుకోవచ్చు. సో మా అత్తమ్మకి అవకాశం ఇస్తే ఇంకా చాలా రకాలు చూపించేస్తారు, బట్ మనకు అంత టైం లేదు. ఇప్పుడు 3 రకాలు మాత్రమే చూపించగలిగాం. కానీ ఇంత సింపుల్ గా సమ్మర్ స్పెషల్లో మా అత్తమ్మ ఎంత మంచి వెరైటీ తయారు చేసిందో అది మీకు తయారు చేసుకుంటే తెలుస్తుంది. తయారు చేసేసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని నేను రిపీట్ చేస్తాను. సబ్జా షర్బత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సబ్జా గింజలు, నిమ్మకాయ రసం, పంచదార, ఉప్పు, నల్లుప్పు, స్ట్రాబెర్రీ సాస్. సబ్జా షర్బత్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో చల్లటి నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన సబ్జా గింజలు, పంచదార వేసి బాగా కలిసేంత వరకు చిలుకాలి. తర్వాత దానిలో సరిపడినంత కొద్దిగా ఉప్పు, నల్లుప్పు, నిమ్మరసం వేసి చిలికిన తర్వాత ఒక గ్లాసులోకి తీసుకొని ప్లెయిన్ సబ్జా షర్బత్ సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక ఫ్లేవర్ తయారు చేసుకోవడానికి ఒక గ్లాసులో స్ట్రాబెర్రీ సాస్ వేసుకొని గ్లాసు అంచులంతా బాగా కలిసేలా తిప్పుకొని మనం ముందుగా తయారు చేసిన కొద్దిగా షర్బత్ ను ఆ గ్లాసులో పోసుకొని స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తో స్ట్రాబెర్రీ షర్బత్ ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మరొక గ్లాస్ తీసుకొని దానిలో మనం ముందుగా తయారు చేసి పెట్టిన కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న షర్బత్ ని దానిలో వేసి బాగా కలిపి కొత్తిమీర షర్బత్ ని రెడీ చేసుకోవాలి. అంతే, ఎంతో చల్లచల్లని సబ్జా షర్బత్ లో రెడీ అయినట్టే. అత్తమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ. ఇవాళంతా నాకు లంచ్ అయిపోయినా పర్లేదు అన్నట్టు చక్కగా మంచి షర్బత్తులు తయారు చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ రోజు మా అత్తమ్మ తయారు చేసిన సబ్జా షర్బత్ మీరు చూడటం మిస్ అయ్యారా? అస్సలు మిస్ అవద్దండి. ఈ సమ్మర్ లో ఇలాంటివి మనకి చాలా చాలా అవసరము. మీరేం చేయాలో తెలుసా? ఇప్పుడు youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ సమ్మర్ స్పెషల్ సబ్జా షర్బత్ అని టైప్ చేయండి. అంతే, ఆ వంటకం మా అత్తమ్మ ఎలా తయారు చేసిందో మీరు చూసేయచ్చు. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మనందరికీ ఎంతో నచ్చే అత్తమ్మ స్పెషల్ చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.